హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ డే 2 అనమాట. సో నిన్నటి వ్లాగ్ అయితే మీరు చూసుంటారు. అంటే మొత్తం ట్రావెల్లోనే అయిపోయింది. బట్ విత్ డిడ్ ఆర్ దర్శన్. సో ఇవాళ స్పెషల్ దర్శనం అనమాట, విచ్ ఇస్ 500 రూపీస్. స్పర్శ దర్శనం అంటారు కదా. సో లోపలికి వెళ్ళేసి లింగంని టచ్ చేపిస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ స్పర్శ దర్శనం, విచ్ ఇస్ అంటే వివిఐపి దర్శనం అనమాట. అది మా అమ్మ బుక్ చేసినారు. సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయినాం. యాక్చువల్గా నేను, పింకక్క, మమ్మీ, అత్త సేమ్ అనమాట, లాంగ్ ఫ్రాక్స్. కానీ ఇప్పుడు దర్శనం కాబట్టి అత్త మమ్మీ శారీస్ కట్టుకున్నారు. వచ్చినాక ఇంకో దర్శనానికి లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటారనమాట. సో మేము అందరం మ్యాచింగ్, మా మామ వాళ్ళందరూ మ్యాచింగ్ అనమాట. ఐ షో యూ. సో యాజ్ యూజువల్గా గుడికి వెళ్ళేటప్పుడు నో ఫోన్స్, నో వీడియోస్, నో ఫొటోస్. సో విల్ సీ, అంటే ఇక్కడ నుంచి తీస్తా గుడికి వెళ్ళే వరకు, మళ్ళీ గుడి నుంచి వచ్చాక తీస్తా. సో ఐ హోప్ యూ విల్ బీ లైకింగ్ దిస్ వీడియోస్. సో ఇంకా మొత్తం ఫన్ అంటే తెలుసు కదా, మా గిరన్న రూపేష్ ఉంటే ఫుల్ ఫన్. సో అసలు ఎవరికి ఆపరనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మార్నింగ్ 5:45కి దర్శనం ఉంది కాబట్టి 5:40 కల్లా అక్కడ ఉండేలా అందరం రెడీ అయిపోతున్నాం ఇక్కడ. సో ఇంకా రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. గైస్, వీఆర్ బ్యాక్. దర్శనం అయిపోయింది. సో వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయినాము, ఎందుకంటే కాజీ ఉండే మూడ్. సో వచ్చినాము. అండ్ మూడ్ ఎంత ఎట్లున్నా ఇక్కడున్న వ్యూ చూస్తే వేరే లెవెల్. ఐ విల్ షో యూ గైస్. సో దర్శనం అయితే చాలా బాగుంది. 2 times దర్శనం చేసుకున్నాము. మార్నింగ్ చెప్పినట్టు 5:45కి ఒక దర్శనం ఉండే అండ్ 7:30కి ఉండే అనమాట. సో రెండు ఇట్స్ లైక్ వివిఐపి దర్శనం. సో వెళ్ళి దగ్గరగా లింగంని ముట్టేసి వచ్చినాం అనమాట. స్పర్శ దర్శనం అంటారు దాన్ని. సో అలాగే ఇంకొచ్చే దారిలో టిఫిన్స్ చేసుకొని వచ్చినాము. సో వీఆర్ డన్. సో ఇప్పుడు కొన్ని ఫొటోస్ అవి అంటే మార్నింగ్ కొంచెం ఎట్లాగో దర్శనం పోతే హడావిడి ఉంటుంది కదా. సో అట్లని చెప్పి ఇప్పుడు కొన్ని ఫొటోస్ అవన్నీ నడుస్తున్నాయి. యూ కెన్ సీ, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ వీళ్ళు ముగ్గురు సేమ్ వేసుకున్నారు. నేను, పింకక్క సేమ్. ఇప్పుడు మమ్మీ, అత్త కూడా సేమ్ వేసుకుంటారు. మామ అండ్ దీస్ 3 kiddos సేమ్. సో ఐ విల్ షో యూ ద వ్యూ. ప్రీవియస్ క్లిప్ కంటే ముందు ఏం జరిగిందో చెప్తాను చూడండి. లైక్ మా దర్శనం 5:45కి ఉండే అండ్ ఆల్సో 7:30కి. లైక్ 2 దర్శనమ్స్ బుక్ చేశారు మా అమ్మ. అండ్ దట్ ఈస్ ఆల్ ప్రీ బుకింగ్ అనమాట, అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. అండ్ విచ్ ఇస్ వివిఐపి దర్శనం, దట్ ఈస్ స్పర్శ దర్శనం. అంటే వెళ్ళి దగ్గరగా మనం లింగాన్ని టచ్ చేసి వస్తామన్నమాట, మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని. సో అది 7:30కి కూడా ఉండే. సో ఇంకా అక్కడే ఉండేసి లైక్ 5:45కి ఎగ్జాక్ట్ మా దర్శనం. సో లైన్లో నిలబడి పోయి మళ్ళీ లైక్ ఒక 6:30కి అలా బయటకు వచ్చాము. లైక్ ఒక 40 minutesలో దర్శనం అయిపోయింది, ఫస్ట్ దర్శనం. అండ్ మళ్ళీ అక్కడే గుడిలో ఇంకో 5-10 minutes కూర్చొని మళ్ళీ 7:30 దర్శనానికి రెడీ అయిపోయామన్నమాట. సో మళ్ళీ వెళ్ళి లింగయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ వచ్చి భ్రమరాంబిక దేవి ఉంటుంది కదా అమ్మవారు, అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని మొక్కేసి రిటర్న్ బ్యాక్ అనమాట. సో మళ్ళీ అలా వచ్చే టైంలో టిఫిన్స్ కూడా చేసేసి వచ్చినాం అనమాట. సో దట్ ఈస్ ది అప్డేట్. టిఫిన్స్ చేసేసి ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా అప్పుడు ఏం షూట్ చేయలేదు, బికాజ్ ఫోన్స్ అన్ని రూమ్లోనే పెట్టేసినాం అనమాట. సో ఇంకా డైరెక్ట్ గుడిలో దర్శనం అయిపోయాక వచ్చి ఇంకా టిఫిన్సే చేసినాము. బికాజ్ ఈ సత్రంలో జస్ట్ లంచ్ అండ్ డిన్నర్ పెడతారు. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండే అనమాట. టిఫిన్స్ చేశాక లైక్ 12:45-1కి అట్లా ఫుడ్ పెడతారనమాట. సో ఇప్పటికైతే ఇంకో ప్లేస్ విజిట్ కానికి వెళ్తున్నాం అందరము. ఈ క్లిప్స్ని ఫన్నీగా అయితే తీసుకోకండి, బికాజ్ మమ్మీకి షూట్ చేయడానికి అంత తెలియదు అనమాట. బికాజ్ మమ్మీ అంటే వర్టికల్గానే తీస్తుంది ఫోన్. చూడండి ఇట్లా నేను చెప్తున్నాను లైక్ హారిజాంటల్లో తీయాలని చెప్పి, ఫర్దర్ షెల్ బీ ఇంప్రూవింగ్. సో అంటే లైక్ ఈ వీడియోలో మోస్ట్లీ మమ్మీ తీసిన క్లిప్సే ఉంటాయి. సో రోప్ వేకి వచ్చినాం గైస్. లైక్ ఏమంటారు, దర్శనం అయిపోయినాక ఇక్కడ కొన్ని తిరిగే ప్లేసెస్ ఉన్నాయంట, అవి చూడడానికి వచ్చినాం. సో ఫస్ట్ ఇస్ రోప్ వే. గైస్ సేమ్ డ్రెస్, పింకక్క అక్కడిద్దరు అండ్ నేను ఇక్కడ. పింకక్క సేమ్ బట్ డిఫరెంట్. నొమ్మని అని గైస్ అది టికెట్ కౌంటర్. అక్కడే ఈ బిల్డింగ్ లో రోప్ వే ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కాలి మనము అండ్ దట్ విల్ టేక్ అస్ డౌన్. సో అది కిందకి తీసుకెళ్తుంది అనమాట. మనం ఇప్పుడు అందులోనే వెళ్తున్నాము. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. టికెట్ కౌంటర్
గైస్ రోప్ వే 1.5 hour వెయిటింగ్ అంట. సాటర్డే సండే కాబట్టి చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఐ సజెస్ట్ యూ నాట్ టు కమ్ సాటర్డే అండ్ సండే. సో ఇప్పుడు జస్ట్ చూడనీకి వెళ్తున్నాం. మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తే వెల్ ప్లాన్. సో ఎప్పుడైతే జస్ట్ చూస్తున్నాం. అండ్ మీకు కూడా చూపెడతా ఎట్లుంటుందని. ఇదే రోప్ వే ఇట్లా అని ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా అని వెళ్ళిద్ది. చూడండి ఇక్కడ వస్తుంది. ఇక్కడ దిస్ వన్ ఇట్లా అని వచ్చింది. ఇదే రోప్ వే అంటారు. ఈ దీంట్లోనే కిందికి వెళ్ళాక బోటింగ్ ఉంటుంది. కానీ బోటింగ్ ఇప్పుడు ఫుల్ రష్ అంట. సో వీఆర్ నాట్ ప్లానింగ్ దట్ నౌ. అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు గైస్. మేబీ ఫర్ బోటింగ్ ఆర్ అక్క మహాదేవి కేవ్స్ ఉంటాయంట. ఒక్కొక్క పోజ్ 1 2 3 అండ్ మా మామ కూడా ఇక్కడ ఇప్పుడు గిరన్న తీస్తుంది ఫొటోస్. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. మేము ఏదో ఆత్రంగా ఫస్ట్ టైం అంటే చిన్నప్పుడు ఎక్కాము. అండ్ నేను మీకు ముందు వీడియోలో కూడా స్టోరీ చెప్పినాను. అంటే ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని చెప్పి. సో అప్పుడెప్పుడో నా పుట్టెంటికలు తీసినప్పుడు ఎక్కినారంట. సో ఇప్పుడు మళ్ళీ ఎక్దాం అనుకుంటే ఇట్ వాజ్ అ హెవీ రష్ బికాజ్ ఇట్స్ వీకెండ్ అండ్ సాటర్డే సండేస్ ఆబ్వియస్గా రష్ ఉండే ఉంటుంది. అండ్ మీరు ఫర్దర్ అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మా రిటర్న్ అంటే లైక్ శ్రీశైలం టు హైదరాబాద్కి వెళ్ళే దారి కూడా నేను మీకు చూపెడతాను. గైస్ ఏమంటారు. సో గైస్ ఇప్పుడు మేము ఫొటోస్ దిగడానికి వచ్చినాము. అంటే ఇక్కడ మీకు మా ఫ్లోర్ నుంచి వ్యూ చూపెట్టినా కదా, అక్కడ చాలా బాగుంది కదా. సో అక్కడ రోడ్ మీద లైక్ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ తీసుకుందామని వచ్చినాము. సో హియర్ ఇస్ అవర్ గ్యాంగ్ అంటే పిల్లలమ్మే వచ్చినాం అనమాట. కెన్ సీ నేను పింకాక సేమ్ అండ్ వాళ్ళ ముగ్గురు సేమ్. సో యా ఇది డే 2. మా డే 2 ఇలా గడుస్తుంది. వి డెంట్ హ్యావ్ అవర్ లంచ్ స్టిల్. ఇంకా అక్కడే పెడతారనమాట. సో దానికోసం వీఆర్ వెయిటింగ్. అప్పటి వరకు ఫొటోస్ దిగుతున్నాము. సో యా దగ్గరకు చింటూ వచ్చింది గైస్. అది దొరికిందనుకో అటే ఇక. బాయ్ చింటూ. గైస్ ఫోటోషూట్ నడుస్తుంది. మమ్మల్ని అంటారు మా అన్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫోటోషూట్కి ఆల్మోస్ట్ 20 minutes, నాట్ 20 minutes, 5 minutes అవుతుంది. ఇంకొక రీల్ కూడా చేయలేరు. మా పింకాకేమో కష్టపడి కొరియోగ్రాఫ్ చేస్తుంది. నేనేమో కెమెరాలో ఫోటో తీస్తున్నా. వచ్చేసినాం గైస్ బ్యాక్ టు ద సత్రం. మీకు ముందే చెప్పాను ముందు వీడియోలో లైక్ ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇదే సత్రంలో ఉంటామని చెప్పి. సో పర్టికులర్గా ఈ సత్రంలో ఫుడ్ అయితే అమేజింగ్ ఉంటుంది. అసలు పేరు పెట్టనక్కర్లేదు. నిజంగా దేవుడు ఫుడ్ అంటారు కదా అట్లనే ఉంటుంది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఫుడ్ని. ప్రతి ఒక్కటి పెడతారు. మనకి ఎంత కావాలంటే అంత పెడతారు. ఇట్ ఈస్ వెరీ టేస్టీ అనమాట. గైస్ ఇప్పుడే మా లంచ్ చేసేసి వచ్చినాము. ఇక్కడ ఫోటో సెషన్ అవుతుంది. మా పింకాకి ఏం చేస్తుంది అనుకోకరి, ఫోటో కొరియోగ్రాఫ్ చేస్తుంది. అండ్ మా మామ అక్కడ. ఫుడ్ వాజ్ అమేజింగ్. అండ్ వెదర్ చూసినారా ఎంత బాగుందో గైస్. మా ఫ్లోర్ వచ్చేసి అది మేము ఉండేది. అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు లీవ్ ఇట్. సో దానికంటే ముందు కొన్ని ఫొటోస్. గైస్ వర్షం పడుతుంది అయినా కూడా ఫోటోషూట్ నడుస్తుంది. ఒక కనబడుతుందా? సో వర్షం పడుతుంది వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. మళ్ళీ హెయిర్ స్పాయిల్ అయితే కష్టం. ఎండనికి చాలా టైం పడుతుంది. అండ్ ఆల్సో మళ్ళీ కోల్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బెటర్ విల్ గో. అండ్ సో అందరు వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి ప్యాకింగ్ అవి చేసుకొని వెళ్ళి. Wow! How amazing!
సో గాయస్ అయిపోయింది కొంచెం సేపు అట్లా అని పండుకొని ఇప్పుడే లేచాము అందరము. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. లగేజెస్ అవన్నీ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అనమాట. ఐ షో యూ. అందరం ఆల్మోస్ట్ కొంచెం టయర్డ్గానే ఉండే అనమాట. సో అందుకే లైక్ ఫోటో సెషన్ అది ఇదంతా అయిపోయినాక ఒక 1.5 hour నాప్ అయితే వేసేసినాం అనమాట. విచ్ ఇస్ అంటే అందరికి ఇట్లా ఫుల్ కోమాలోకి వెళ్ళిపోయినాం అందరము. అండ్ మీరు ముందు క్లిప్స్లో చూస్తుంటే కొన్ని లగేజెస్ ఆల్రెడీ తీసుకెళ్ళి కార్లో పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు మొత్తం చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ రూమ్స్ విషయానికి వచ్చేసి రూమ్స్ అండ్ ఆల్సో విత్ బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. మీరు ముందే చెప్పి పెట్టుకోవాలన్నమాట, లైక్ ఇట్లా నీట్గా ఉంచండి అది ఇది. ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా అదర్ థింగ్స్ కావాలన్నా కూడా వాళ్ళు మీకు తెచ్చిస్తారు. అసలు ఈ సత్రంలో అయితే మీరు దేని గురించి ఆలోచించనక్కర్లేదు అనమాట, అంత బాగుంటుంది. కరికాల సత్రం మొత్తం కార్లో పెట్టేసి మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ మీకు అందరికీ కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కదా, ఏదైనా ట్రిప్కి వెళ్తున్నామంటే ఫుల్ ఎనర్జెటిక్తో స్టార్ట్ అయితే మళ్ళీ మొత్తం బ్యాటరీ డౌన్ అయ్యి రిటర్న్ వస్తాం కదా, అంటే అదొక అప్సెట్ అనమాట, ట్రిప్ అయిపోతుంది అని చెప్పి. అండ్ మీరు ముందు లైక్ ఫొటోస్ దిగుతుండే టైంలో నేను చెప్పాను కదా వాన స్టార్ట్ అయిందని చెప్పి. అండ్ మేము కార్ ఎక్కినప్పటి నుంచి టిల్ వి రీచ్ హైదరాబాద్ వాన పడుతూనే ఉందన్నమాట. ఇట్ డిడ్ంట్ ఈవెన్ స్టాప్. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే ఆ బ్లూ కార్ వెళ్తుంది చూడండి, అక్కడ నుంచి మనకి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు అండ్ వెళ్తూ ఉండే వాళ్ళు వెళ్తారనమాట. సో ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాము. అండ్ వాన గురించి చెప్తున్నాను కదా, వాన అయితే ఫుల్ పడింది. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి పడుతూనే ఉందన్నమాట. చెప్పినాను కదా అసలు ఒక్క 1 second కూడా ఆపలేదు. అండ్ ఆ వాన వల్ల ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అనమాట. మీరు చూస్తూ ఉంటారు ఫర్దర్ క్లిప్స్లో. ఒక 1 kilometer వరకు కార్స్ ఆగిపోయాయన్నమాట. అంటే అక్కడ నుంచి అంటే 1-way రోడ్ కాబట్టి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, అండ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా స్పేస్ ఇవ్వాలి కాబట్టి చాలా ఆగిపోయింది. అండ్ ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట, శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం డ్యామ్ వ్యూ అదంతా కనిపిస్తుంది, కానీ మేము దిగలేదు బికాజ్ ఆ వానలో ఎవరు దిగుతారు అందుకు. అండ్ మీకు ఇంకొక పాయింట్ తెలిసి ఉంటే, మనం శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇండియా మ్యాప్ కనబడుతుంది. అది ఎంతమంది అబ్జర్వ్ చేశారో చేయలేదో తెలీదు, బట్ ఇన్ కేస్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే నాకు కింద కామెంట్ చేయండి దట్ ఐ అబ్జర్వ్. ఇంకెవరైనా అబ్జర్వ్ చేయకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా చూడండి, ఇండియా మ్యాప్ షేప్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ శ్రీశైలంలో చూడడానికి ప్లేసెస్ అయితే చాలా తక్కువ. సో అందులో ఒకటి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అండ్ ఆ రోప్ వే అక్కడికి వెళ్తే ఉంటాయి అంతే, ఇంకా దానికి మించి ఏం లేదు. అండ్ మెయిన్ ఇస్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ మనం బ్రిడ్జ్ దాటిపోతున్నాము అండ్ ఇట్ మీన్స్ దట్ వీఆర్ రీచింగ్ తెలంగాణ, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు తెలంగాణ. ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. లైక్ శ్రీశైలంని మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే see you until next time శ్రీశైలం, బట్ విల్ మిస్ యూ ఫర్ ష్యూర్. అంటే చెప్పినాను కదా ఒక రీజన్, మంచి స్టోరీ చెప్పాను కదా మీకు Day 1 vlogలో. సో అంత ఇష్టం అనమాట మాకు శ్రీశైలం అంటే. సో ఇక్కడ చూస్తుంటే అంటే వర్షం పడుతుంది కదా, సో వెదర్ క్లైమేట్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ఆ చెట్ల మధ్యలో నుంచి మనం వెళ్తుంటే ఉంటుంది చూడండి, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. లైక్ ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఇంత వాన పడుతున్నా కూడా మేము ఒక్క దగ్గర అంటే మంచి లైక్ ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా, లైక్ మనం ఆ ఆర్ట్ చూపెట్టాను కదా మీకు Day 1 vlogలో, అక్కడ ఆపి ఫొటోస్ దిగామన్నమాట. అంత పిచ్చి మాకు ఫొటోస్ అంటే. ఆ ఫొటోస్ నేను అవన్నీ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, సో వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ద మెయిన్ థింగ్ వి కంపల్సరీ డూ ఇస్ ఈటింగ్ బార్బిక్యూ చికెన్ అనమాట. అంటే సీకులు అంటారు కదా, ఆ చికెన్ ఇక్కడైతే టేస్ట్ వేరే లెవెల్. అసలు 100 out of 10 ఇవ్వచ్చు, అంత బాగుంటుంది. ఎప్పుడు శ్రీశైలంకి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యే టైంలో ఈ చికెన్ తినకుండా మేము అస్సలు ఉండమన్నమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము చాలా హెవీ ఫుడ్ వేసేసినాము. ఫస్ట్ మిర్చి, మళ్ళీ ఆ తర్వాత చికెన్ తీసుకున్నాము, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మిర్చి తీసుకున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఇదంతా మమ్మీ షూట్ చేసింది వ్లాగ్. సో మిర్చి అండ్ ఆల్సో పునుగులు తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. అండ్ మళ్ళీ చికెన్ అనమాట, అంటే
ఫుడ్ ఇస్ లవ్ కదా అట్లా. సో ఇవన్నీ తింటూ ఆ వెదర్ వేడి వేడి మిర్చి బజ్జీ అండ్ విత్ దట్ రెయిన్ ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. సో యా మేము అట్లా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తున్నాం అన్నమాట. నేనే ఉండే ఇప్పుడు వెళ్ళమ్మా ప్లేట్కి కొనుగోలు మీటింగ్ గైస్. గరం గరం వేసి వచ్చింది, భలే అనిపించింది అక్కడ. అలా వచ్చేదారిలో ఫుడ్ని 100% కాదు 200% ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వచ్చేదారిలో మస్కటీకి వెళ్ళేసి ఐస్ క్రీమ్స్ అండ్ పానీపూరి తినేసి వచ్చేదారిలో మళ్ళీ బిస్తా హౌస్కి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చామన్నమాట. అంటే లైక్ పార్సల్ తీసుకొని వచ్చాము. సో యా ఫైనలీ రీచ్డ్ హోమ్ అండ్ ఆల్మోస్ట్ 11:30 12కి రీచ్ అయినాము ఎగ్జాక్ట్గా. సో ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా లగేజెస్ అవన్నీ మళ్ళీ అన్లోడ్ చేయాలి కాబట్టి అవన్నీ చేసేసి ఇంకా నైట్ అత్త వాళ్ళ ఇంట్లో స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేము మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో ఎస్ గైస్, దిస్ ఈస్ ద వ్లాగ్ డే 2 ఆఫ్ శ్రీశైలం. మీకు అందరికీ నచ్చే ఉంటుంది. డే 1 చూడకపోతే వెళ్ళి చూడండి. అది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో వెళ్ళి అది చూడండి. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ ఇదనమాట. సో మీకు అందరికీ తెలిసినట్టు ఐఎమ్ యాడింగ్ ఫ్యూ ఫొటోస్ అంటే ఫస్ట్ నుంచి. సో అంటే లైక్ డే 2 ఫొటోస్ అనమాట ఇవన్నీ. డే 1 ఫొటోస్ ఆల్రెడీ డే 1 వ్లాగ్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే నేను లైక్ నా ఛానల్కి వెళ్ళి చూడండి. అండ్ యా గైజ్, దిస్ ఇస్ ద వ్లాగ్ ఫర్ డే 2 అండ్ శ్రీశైలం సిరీస్కి ఎండ్ అనమాట. సో యా, ఈ వ్లాగ్ నచ్చితే తెలుసుగా ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి గైజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యా, నోటిఫికేషన్స్ని మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మిస్ అవ్వద్దు. సో యా, ఐ విల్ బీ సీయింగ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో యా, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.